నమస్కారం సార్. వస్తుందా? సార్ ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి పాయల్ రాజ్‌పుత్ అనే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇండస్ట్రీ నుంచి వెలివేస్తాము అని చెప్పి 'రక్షణ' మూవీ చిత్ర యూనిట్ అంటున్నారు. సో, దీనికి సంబంధించి ఆమె తన పర్సనల్ సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించడం జరిగింది. సో, దీని మీద మీ అభిప్రాయం ఒక మాట ఏంటంటే? అమ్మా, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీని, ఎక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ని. ఒకటి దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు నిజంగా ఆ ప్రొడ్యూసర్కి ఇష్టం నష్టం జరిగితే ఆ నష్టాన్ని మనకు కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ ఇస్తే దాన్ని మేము మా అసోసియేషన్కి పంపిస్తాం. మా అసోసియేషన్ నుంచి వాళ్ళు ఫార్వర్డ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ పబ్లిసిటీకి రావడానికి కానీ వాటికి కానీ మీరేమి ఇవ్వాలి, వాళ్ళేమి ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, ఏంటి అనేది కంపల్సరీ చెప్తాం. వాళ్ళు ఏమంటారు ఆర్టిస్ట్గా మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రమోషన్ చేస్తే డబ్బులు ఇవ్వరు, కాబట్టి మా డబ్బులు ఇస్తేనే ప్రమోషన్కి వస్తాను వాళ్ళు చెప్తారు. వాళ్ళు వీరేమంటారంటే నువ్వు ప్రమోషన్కి వస్తానని నేను డబ్బులు ఇస్తాను వీళ్ళు చెప్తారు. అందుకే మధ్యవర్తి కౌన్సిల్స్ ఉంటాయి, మధ్యవర్తి మా అసోసియేషన్ ఉంటుంది, ఛాంబర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు యాక్చువల్గా కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం అంటే ఇండస్ట్రీ లేకుండా చేస్తానంటే ఎలాగవుతుంది? నాకు తెలిసైతే కంప్లైంట్ లేదు. ఇండస్ట్రీ లేకుండా చేస్తానన్నది వాళ్ళ తప్పు, చిత్ర యూనిట్ తప్పు ఉంటుంది. చాలా తప్పు. అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందా, ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఎవరు కూడా లేకుండా చేయలేరు. ఎవరో హక్కు వాళ్ళకు ఉంటుంది. మీరు సినిమా చేసేటప్పుడు అగ్రిమెంట్స్ ఉన్నాయా, ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఆ అమౌంట్ ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, మీరు సినిమా ఎలా రెడీ చేసుకుంటారో చెప్పాలి. మీరు 2019 నుంచి అంటే 5 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 5 సంవత్సరాల నుంచి సినిమాకి ఒక ఆర్టిస్ట్ని ఇప్పుడు దాకా మీరు బ్లాక్ చేసి మీరు తప్పు చేశారా, లేకపోతే ఆమె కరెక్ట్గా తప్పు చేసిందా, మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కంప్లైంట్ పెట్టారా, అది అవన్నీ రావాలి. ప్రొడ్యూసర్ అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ పెడతాడు, మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అయినా పెట్టి ఉండాలి. లేకుండా ఇండస్ట్రీలో లేకుండా చేస్తాము అది కరెక్ట్. అది ఓన్లీ జస్ట్ మామూలుగా మాట్లాడిన మాటలు తప్ప అది ప్రొసీజర్ కాదు. అది ఆమె కూడా నిజంగా పబ్లిసిటీ చేసి సినిమా వస్తే ఆమెకి 10 సినిమాలు వస్తాయి, కాబట్టి ఆమె కూడా డబ్బులు తీసుకొని సినిమా చేయాలి. ఆమె మా అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏమన్నా నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఏదో ఇలా డబ్బులు నాకు ఇవ్వమని నేను చేస్తాను, నాకేం అభ్యంతరం లేదని ఆమె చెప్పాలి. యాజ్ పర్ హీరోయిన్కి ప్రొడ్యూసర్కి ఉన్న రిలేషన్షిప్. ధన్యవాదాలు సార్.